ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్ అయింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్పై బదిలీ వేటు వేయగా పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. అలాగే తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతిలోని 12 మంది ఎస్ఐల సస్పెన్షన్ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు సీఈసీ ఆదేశించింది. ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసిన ఈసీ 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, అలాగే జూన్ 4 కౌంటింగ్ రోజున భద్రత కోసం 25 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. ఏపీ సీఎస్ తో పాటు డీజీపీని ఢిల్లీకి పిలిపించుకున్న సీఈసీ వారితో ప్రత్యేకంగా భేటీ అయింది. మరోసారి హింస పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. జిల్లాల ఎస్పీలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. సీఎస్, డీజీపీ నిరంతరం పర్యవేక్షించాలని సీఈసీ ప్రత్యక్షంగా చెప్పింది.